కృపగలిగిన మా పరమ తండ్రి, జీవాధిపతి, మనుషులందరికీ ఉపకారి, నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. సర్వజీవుల కనులు నీ వైపు చూస్తున్నవి. తగిన కాలమున నీ గుప్పిలిని విప్పి వారి కోరికను తృప్తిపరచు దేవుడవు నీవు నాయన. ఇదిగో ఈ సమయంలో మేము నీ వైపు చూస్తున్నాం, నీ గుప్పిలి వైపు చూస్తున్నాం. ఎవరు ఏ మాట కొరకు ఎదురు చూస్తున్నారో, ఎవరికి ఏ మాట అవసరమో, నీ యొక్క మాట చేత మమ్మల్ని దర్శించి, నీ ఉపదేశము చేత మమ్మల్ని దర్శించి మమ్మల్ని బ్రతికించుమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఆహారము లేక జనులు నశించుట లేదు కానీ నీ మాట లేక, నీ ఉపదేశము లేక నశిస్తున్నారని ప్రభా ఇదిగో నీ లేఖనము తెలియజేస్తూ ఉంటుంది. ప్రభా, మేము ఆశతో ఆకలితో ఈ సమయంలో నీ సన్నిధిలో నిలిచి ఉండగా నీ మాట చేత మమ్మలను తృప్తిపరిచి, మమ్మల్ని హెచ్చరించి, మమ్మల్ని బలపరిచి, వాగ్దానం చేసి, మా విశ్వాస జీవితంలో మమ్మల్ని స్థిరపరచుమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ సమయాన్ని దీవించండి, మీ సన్నిధి మాకు దయచేయమని, నీ మాట చేత మమ్మల్ని దర్శించుమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 12వ వచనం చదువుదాము. ఈ వారం పోర్షన్లో నుంచి మనం కొన్ని మాటలు చూస్తాము. భూమి మీద ప్రతి దానికి ప్రతిఫలం అనేది ఉంటుంది. మనము ఏది విత్తుతామో దానిని మనము కోస్తాము. కాబట్టి అనే మాట మనం పదే పదే చూస్తాము. మనము చేసిన దానికి ఫలం అనేది ఉంటుంది. అది మంచిదా చెడ్డదా అనేది మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది. భూమి మీద యాక్షన్ ఉంటే పరలోకం నుండి రియాక్షన్ అనేది ఉంటుంది. సో కాబట్టి ప్రతిఫలాలు మనము చేసే పనిని బట్టి, మనము నడుచుకునే నడకను బట్టి, మనము జీవించే జీవన విధానాన్ని బట్టి పర్యావసానాలు అనేవి ఉంటవి అని మనము చూస్తూ ఉంటున్నాం. 7వ అధ్యాయం 12వ వచనం. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. అంటే ఈ ఆజ్ఞలు, ఈ కట్టడలు, వీటిని అనుసరించి నువ్వు నడుచుకుంటే దేవుడు నీ మీద కృప చూపిస్తాడు అంటున్నాడు. అంటే విధేయత నీకు ఉంటే దీవెనలు నీకు ఉంటాయి అని చెప్తున్నాడు ఒక మాటలో. అంటే మనము దేవుని మాటకు విధేయత చూపిస్తే దేవుని సైడ్ నుంచి ఏముంటుందంట? దీవెన ఉంటుంది. మరొక లేఖన భాగం అదే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 1వ వచనం. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దానిని స్వాధీనపరచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను. సో కాబట్టి అనుసరించి నడుచుకుంటే ఎప్పుడు నడుచుకోవాలట? నీవు అభివృద్ధి పొందినప్పుడు, నువ్వు దీవించబడినప్పుడు, నీవు వర్ధిల్లినప్పుడు ఏం చేయదట? నీవు నీ దేవుణ్ణి మరచిపోవద్దు అంటున్నాడు. మరచిపోకుండా ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు ఏం చేయాలన్నట? అనుసరించి నడుచుకోవాలి. సో కాబట్టి నీవు అనుసరించి నడుచుకుంటే నీవు వర్ధిల్లుతావు, నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుడు ఆశీర్వదించిన తరువాత దేవుణ్ణి మనము ఏం చేయొద్దంట? మరచిపోవద్దు అనే మాట చూస్తూ ఉంటున్నాం. సో లేనప్పుడు చాలా ప్రార్థనలు చేస్తాం, లేనప్పుడు చాలా దేవుని మీద ఆధారపడతాము, లేనప్పుడు దేవుని కొరకు ఎదురు చూస్తాం,
దేవుని యొక్క దయ కొరకు, దేవుని యొక్క కృప కొరకు మనము కనిపెడతాం. కలిసిన వారందరికీ దేవునికి మనము ప్రార్థన చేయండి అని చెప్తాము. కానీ దీవించబడిన తర్వాత, వర్ధిల్లిన తర్వాత మనము దేవుణ్ణి ఏం చేస్తామంట? మర్చిపోతాం. సో మీరు కడుపార తిని మంచి ఇండ్లు కట్టించుకొని మీరు వర్ధిల్లినప్పుడు మిమ్మల్ని దీవించిన దేవుణ్ణి మీరేం చేయొద్దంట? మర్చిపోవద్దు అనే మాట మనం చూస్తాం. మరొక లేఖన భాగం చదవండి, 9వ అధ్యాయం, అందులోనే ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం. ఆ రాతి పలకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకొనుటకు నేను కొండెక్కినప్పుడు అన్నపానములు మాని. ఒక్క నిమిషం. 9వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇశ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనములను, ఆకాశమంటు ప్రాకారము గల గొప్ప పట్టణములను స్వాధీనపరచుకుంటకై నేడు నీవు యోర్దానును దాటబోచున్నావు. ఆ ప్రజలు గొప్పవారు, ఉన్నత దేహులు వారు. నీవు ఎరిగిన అనాకిలు వంశస్థులను, అనాకిలు ఎదుట ఎవరును నిలవగలరు మాట. సో అక్కడ తిరుగుబాటు చేసినటువంటి ఒక కుమారుని గురించి మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఒక ఫ్యామిలీలో, ఒక కుటుంబంలో ఒక కుమారుడు తిరుగుబాటుదారుడుగా మారినప్పుడు అతన్ని ఎలా ట్రీట్ చేయాలి, అతని ఎడల ఎలా మనం ప్రవర్తించాలి, అతన్ని ఎలా సరిచేయాలి, ఎలా అతని శిక్షణలోనికి తీసుకురావాలి అనే మాట మనం అక్కడ చూస్తూ ఉంటాం. అంటే ఒక మనిషి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు ఎలాంటి పర్యవసానాలు వస్తాయి, ఒక మనిషి దేవునికి విధేయతుడుగా జీవించినప్పుడు ఎలాంటి పర్యవసానాలు వస్తాయి, ఒక మనిషి దేవునికి ఏమంటారు, దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడుచుకున్నప్పుడు వర్ధిల్లితే అతడు ఎలాంటి ఏమంటారు దేవునికి విధేయుడిగా ఉండాలి అనే విషయాలు ఈ అధ్యాయంలో, అంటే ఈ యొక్క ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం నుంచి మనం 11వ అధ్యాయం దాకా ఈ విషయాలు మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలని ఏం చేస్తున్నాడట? అరణ్యంలో శిక్షణ చేస్తూ ఉంటున్నాడు. ఒక తండ్రి ఒక కుమారుణ్ణి శిక్షించినాడు అంటే అందులో తండ్రి యొక్క ఉద్దేశము ఆ కుమారుడు చావాలనో, ఆ కుమారుడు నశించాలనో, లేకపోతే ఆ కుమారుడు పాడైపోవాలనో ఏ తండ్రికి ఉండదు. తండ్రి యొక్క ఉద్దేశం ఏమై ఉంటుంది? ఆ కుమారుడిని సరిచేయడం, ఆ కుమారునికి నేర్పించడం, శిక్షణ చేయడం అనేది మనము చూస్తూ ఉంటాం. 8వ అధ్యాయం 4వ వచనం నుంచి చదవండి, లేకపోతే 1వ వచనం నుంచి చదవండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 1వ వచనం. యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములలోనున్నది తెలుసుకున్నటకు నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనచ్చు నిమిత్తము అరణ్యములో ఆ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా అనచి నీకు ఆకలి కలగజేసి నిన్ను ఆ అరణ్యములో 40 సంవత్సరాలు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము అంటున్నాడు. సో కాబట్టి దేవుడు ఏదైనా ఒకటి వాళ్ళ జీవితాలలో అనుమతించాడు అంటే దాని వెనుక దేవుడు ఏదో ఒకటి ఏం చేస్తున్నాడట? నేర్పిస్తూ ఉంటున్నాడు. మన లైఫ్లో ఏదైనా కొన్ని జరుగుతూ ఉన్నప్పుడు దాని వెనుక దేవుని యొక్క ప్రణాళిక ఏమైందో నీకు అర్థమైతే చాలా సంతోషముగా నీవు ఉన్నటువంటి ఆ పరిస్థితిని అనుభవిస్తావంట. ఇశ్రాయేలీయులు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తారు కాబట్టి వారి శ్రమ కాలంలో కూడా, శ్రమల్లో కూడా వాళ్ళు ఏమై ఉంటారంటే ఆనందిస్తారు. క్షణమాత్రముండు ఈ యొక్క శ్రమ దేవుడు ఇయ్యబోయే మహిమ ఎదుట ఎన్నతగినది కావు అంటారు. ఇది ఎన్నదగినది కాదు అనగలిగినటువంటి ఫెయిత్ వాళ్ళు ఎప్పుడు చెప్పగలరు అంటే ఆ శ్రమ వెనుక దేవుని యొక్క ఉద్దేశం ఏమైందో అర్థమైతే. ఒక పిల్లవానికి పరీక్షలు ఎందుకు పెడతారు? పరీక్ష అనేది వాడికి ఒక పెద్ద శ్రమ, పెద్ద ఛాలెంజ్.
అసలు ఈ కరోనా వచ్చినప్పుడు పిల్లలందరూ చాలా హ్యాపీ. ఎందుకో తెలుసా? ఎందుకు? ఎగ్జామ్స్ లేవు, వాళ్ళకి చాలా హ్యాపీ. ఫైనల్ ఎగ్జామ్స్ కూడా లేవు, పాస్ చేసేశారు మూకుమ్మడిగా అందరినీ. కానీ ఆ బ్యాచ్ అంతా కూడా చాలా కోల్పోయింది. ఎందుకో తెలుసా? ఆ ఛాలెంజెస్ ఎదుర్కోలే, ఆ పరీక్షను ఎదుర్కోలే, దానికోసం చదవలే. అంటే చాలా నష్టం అన్నమాట. ఒక పరీక్షని జీవితంలో ఉంటేనే దాని ద్వారా నువ్వు చాలా విషయాలు ఏం చేస్తావంట? నేర్చుకుంటావు. అబ్రహాముకి దేవుడు ఎన్ని పరీక్షలు పెట్టాడు? అబ్రహాముని తయారు చేయడానికి ఒక మాదిరికరమైన వ్యక్తిగా, ఒక మాదిరికరమైన కుటుంబముగా, ఆ తర్వాత ఒక మాదిరికరమైన దేశముగా రెడీ అవ్వాలి అంటే అబ్రహాము 10 పరీక్షలని ఎదుర్కొన్నాడు. ఫైనల్ పరీక్ష ఏంటో తెలుసా? ఫైనల్ టెస్ట్ ఏంటి? కుమారుణ్ణి మోరియా పర్వతం మీదకి తీసుకొని వెళ్ళి బలి ఇవ్వడం. ఆ టెస్ట్లో కూడా అబ్రహాము పాస్ అయిపోయాడు. అందుకని అబ్రహాము యొక్క పిల్లలుగా మనం ఈ భూమి మీద ఉంటాము అన్నమాట. క్రీస్తు యేసునందు ఎవడైతే విశ్వాసం ఉంచినాడో వాడు అబ్రహాము యొక్క వారసుడై ఉన్నాడు అంటాడు. అంటే విశ్వాస సంబంధంగా, విశ్వాస విషయంలో మనం ఏమై ఉన్నామట? అబ్రహాము యొక్క వారసులమై ఉన్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక తండ్రి ఒక కుమారుణ్ణి ఎలా అయితే శిక్షిస్తాడో అలాగున దేవుడట తన యొక్క పిల్లలని శిక్షణ చేస్తూ ఉంటాడు. ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, 6వ వచనం. కుమారుణ్ణి దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. చదువు ఇంకా. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని దేవుడు మిమ్ములను కుమారులుగా చూస్తున్నాడు కాబట్టి తండ్రి శిక్షించని కుమారుడెవడు? ఇంకా కుమారులైన వారందరూ శిక్షణలో పాలు పొందుచున్నారు. మీరు శిక్షణ పొందని ఎడల మీరు దుర్బీజులే గాని కుమారులు కారు అంటున్నాడు. అంటే దేవుడు మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్నాడంట? ఒక తండ్రి తన పిల్లలను ఎలా ట్రీట్ చేస్తాడో, ఒక తండ్రి తన పిల్లలను ఎలా శిక్షిస్తాడో అలాగున్న దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే పిల్లల వలె. ఒకవేళ నీవు శిక్షింపబడకపోతే నువ్వు దుర్బీజీవిగా ఉంటావు కానీ కుమారుడవుగా ఉండవు అంటాడు. అంటే ఒక తిరుగుబాటుదారుడుగా ఉంటావు, లేకపోతే సమాజానికి నష్టం కలిగించేవాడుగా తయారవుతావు, లేకపోతే సమాజానికి మేలుకరంగా నీవు ఉండవు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడట? మనల్ని సమాజానికి మాదిరికరంగా ఉంచడం కోసం, సమాజానికి మేలుకరంగా ఉంచడం కోసం దేవుడు ఏం చేస్తున్నాడు అంటే శిక్షణ గుండా నడిపిస్తా ఉన్నాడు. అబ్రహామును దేవుడు ఎందుకు అన్ని పరీక్షల గుండా, శిక్షణ గుండా దేవుడు నడిపించాడు అంటే అబ్రహాముని ఎలా ఉంచాడంట? ఆ తరములోనే కాదు, ఆ తర్వాత తరాలకి 1000 తరాలకి ఎవరి గురించి అన్న చెప్పుకోవాలి అంటే అబ్రహాము గురించే చెప్పుకోవాలి. మేజర్ మతాలు ఈ భూమి మీద ఉన్నటువంటి మేజర్ మతాలు ఎవరి గురించి అన్న చెప్పుకుంటాయి అంటే అవి అబ్రహాము గురించే చెప్పుకుంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంది? అబ్రహాము విశ్వాసులకి తండ్రి. నిరీక్షణకు ఆధారము లేనప్పుడే అబ్రహాము దేవుని యందు ఏముంచినాడంట? నిరీక్షణ ఉంచినాడు. అందుకని అబ్రహాం యొక్క మిషన్లో మనం ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, ఏ మిషన్లో ఉన్నామట? దేవునికి ఒక మిషన్ ఉంది. ఆ మిషన్ ఏంటి అంటే, అబ్రహామా రా, నేను నిన్ను దీవిస్తా, ఆశీర్వదిస్తా, నీకు దేశం ఇస్తా, నీకు ఒక సంతానం ఇస్తా, ఆ సంతానమునందు సకల జనులు
ఏం కావాలి? ఆశీర్వదించబడాలి అని ఆ అబ్రహాం యొక్క సంతానమునందు సర్వలోకము ఆశీర్వదించడం అనేటువంటి దేవుని యొక్క మిషన్లో మనము కూడా పాలిభాగస్థులము అవుతున్నాము. అందుకనే గలతీ పత్రిక 3వ అధ్యాయము చివరి వచనాన్ని మనం గమనిస్తే, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చివరి వచనం, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఎవరికి వారసులు? అబ్రహాముకి ఇవ్వబడిన ప్రతి వాగ్దానానికి, ప్రతి ఆశీర్వాదానికి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏమవుతున్నారట? అబ్రహాము వారసులు అవుతా ఉన్నారు. అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలకి, వాగ్దానములకి వారసులైతా ఉంటున్నారు. అందుకనే అబ్రహాం యొక్క మిషన్లో మనం ఉన్నాం. అబ్రహాంకి దేవుడు సంతానం ఇచ్చాడు, దేని కొరకి? అబ్రహాంకి దేవుడు ఆస్తి ఇచ్చాడు, సంపద ఇచ్చాడు, దేని కొరకి? ఈ సంపద, ఆస్తి, లేకపోతే ఆయనకి ఇచ్చినటువంటి భూమి, ఇవి ఏంటివంట? ఇవి సువార్త పనిముట్లు అట. ఏంటివి? అబ్రహాముకి ఇవ్వబడినటువంటి సంతానము, అబ్రహాముకి ఇవ్వబడినటువంటి దేశము, అబ్రహాముకి ఇవ్వబడినటువంటి సంపద, ఇవన్నీ కూడా దేనికి? అబ్రహాం ఎందుకోసం తయారు చేస్తున్నాడు అబ్రహాముని అంటే, మాదిరికరమైన ఒక వ్యక్తిని తయారు చేసి, ఆ మాదిరికరమైన వ్యక్తిని ఒక మాదిరికరమైన కుటుంబముగా తయారు చేసి, ఆ మాదిరికరమైన కుటుంబాన్ని 70 మందిగా ఐగుప్తు దేశానికి పంపించి, ఐగుప్తు దేశములో నుంచి ఒక మాదిరికరమైన ఒక దేశము, ఆ ఇనుప కొలిమిలో నుంచి బయటికి తీసుకొని వచ్చి, ఒక మాదిరికరమైన, మీరు రాజులైన యాజక సమూహము, నా సొత్తైన ప్రజలు, సర్వలోకము మీ యందు, సర్వలోకానికి మీరు యాజక రూపమైన రాజ్యముగా ఉంటారు అన్నాడు. ప్రపంచం అనేటువంటి ఈ ఒక చిన్న విలేజ్ అయితే, ఆ విలేజ్లో యాజకులు ఎవరంట? ఇశ్రాయేలు జనాంగం. కాబట్టి అబ్రహాం యొక్క మిషన్ ఏంటంటే, మనమందరం సర్వలోకానికి మాదిరికరమైనటువంటి వ్యక్తులముగా, మాదిరికరమైనటువంటి కుటుంబముగా, మాదిరికరమైనటువంటి వారముగా మనము నిలిచి ఉండాలని దేవుడు కోరుతా ఉంటున్నాడు. కాబట్టి ఆ మిషన్లో మనమందరం ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మిషన్లో మనం ఉన్నాం. కాబట్టి ఆ మిషన్లో ఉన్నటువంటి మనము, నువ్వు విధేయత కలిగి ఉంటే విధేయత యొక్క దీవెనలు పొందుకుంటావు. దేవునికి తిరుగుబాటుదారుడుగా, లేకపోతే దేవునికి ఒక కుమారుడుగా నువ్వు ఉంటే, ఆ కుమారుణ్ణి దేవుడు ఎలా నడిపిస్తాడంట? శిక్షణలో నడిపిస్తాడు. శిక్షణలో ఉన్నాము మనమంతా, అది గుర్తుపెట్టుకోవాలి. విశ్వాస జీవితంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎలా ఉన్నాడట? దేవుని యొక్క శిక్షణలో మనం ఉన్నాం. ప్రతిదినము నేర్చుకుంటూ ఉన్నాం, ప్రతిదినము అనుసరిస్తూ ఉన్నాం. ఆయన ఆజ్ఞలు, కట్టడలు మనము ఫాలో అవుతూ ఉంటున్నాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 12వ వచనం. అందుకనే అక్కడ వ్రాయబడి ఉంది. 2 మాటలు మనం చూస్తాం లాస్ట్ వీక్ పోర్షన్లో. ఎకేవ్ అనేటువంటి పదము, హీబ్రూ పదాన్ని మనం గమనిస్తాం. అంటే పర్యావసానాలు. దేనికి పర్యావసానాలు? మనము విధేయులముగా ఉంటే ఆ విధేయత వలన వచ్చే పర్యావసానాలు ఏంటి? మనము తిరుగుబాటుదారుడుగా ఉంటే ఆ తిరుగుబాటుతనం వలన వచ్చే పర్యావసానాలు ఏంటి? లేకపోతే దేవుని ఆజ్ఞలు, కట్టడలు మనం అనుసరిస్తే దాని వలన వచ్చే పర్యావసానాలు ఏంటి మనము చూస్తాం. మనము ఏది విత్తుతామో లేఖనం చెప్తా ఉంది. మనం ఏది విత్తుతామో అది కోస్తాం. అంటే నువ్వు విత్తేదాన్ని బట్టి దాని యొక్క పర్యావసానం ఉంటుంది అని చెప్తా ఉంటున్నాడు అనమాట. సో కాబట్టి ఈ ఎకేవ్ అనే పర్యావసానములో, లేకపోతే అనేటువంటి ఆ మాట 2 సార్లు రాయబడ్డది. ఆ 2 సార్లు ఎక్కడ అంటే, ఒకటి ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 12వ వచనంలో, తర్వాత రెండవది ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనంలో రాయబడి ఉన్నది. ఫస్ట్ చదవండి 7వ అధ్యాయం 12వ వచనం. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన అనుసరించి నడుచుకొని ఎడల, ఈ ఎడల, అనుసరించి నడుచుకొని ఎడల అనే దగ్గర ఎకేవ్ అనే పదం ఉంటుంది. అంటే పర్యావసానాలు, కాబట్టి అనే మాట. నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేరుస్తాడు. ఎప్పుడు చూపును. ఎప్పుడు నెరవేరుస్తాడంట?
నీవు అనుసరించి నడుచుకొనిన ఎడల అప్పుడు నీ పితరులతో అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసినటువంటి ప్రమాణము, పితరులు అంటే అబ్రహాము ఇస్సాకు యాకోబు, మీ పితరులతో చేసిన ప్రమాణమును మీ అందు ఆయన నెరవేరుస్తాడు. ఇప్పుడు 2వ వచనం, ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన నా మాట వినినందున భూలోకంలోని జనులందరూ నీ సంతానము వలన ఆశీర్వదించబడతారు. ఎప్పుడు ఆశీర్వదించబడతారు? అబ్రహాము దేవుని యొక్క మాట వినినందున. ఆ విన్నదానికి ప్రతిఫలం ఏంటి? పర్యవసానం ఏంటి? భూలోకంలో ఉన్న జనులందరూ అబ్రహాము యొక్క సంతానము ద్వారా ఏమవుతారంట? ఆశీర్వదించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందరు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో కాబట్టి దేవుడు మన నుండి ఏం ఆశిస్తా ఉన్నాడు? మనము ఒకటి చేస్తే దానికి పర్యవసానం ఉంది, దానికి ప్రతిఫలం ఉంది. కాబట్టి దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు, ఏం కోరుతున్నాడు? ఒక విశ్వాసం నుంచి, ఒక భక్తుని నుంచి దేవుడు ఏం కోరుతున్నాడు? మోషే ఏం చెప్తున్నాడు ఇక్కడ? చదవండి ఆ మాట. మోషే ఏం చెప్తున్నాడు చూద్దాం. 10వ అధ్యాయం 12వ వచనం, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12వ వచనం. మన యొక్క టాపిక్ ఏంటంటే ఇక్కడ దేవుడు మనల్ని ఏం అడుగుతున్నాడు, దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడు, దేవుడు మనలో ఏమి వెతుకుతున్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నింటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాతోను నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ ఆత్మతోను సేవించి. చాలు. ఏంటంట? ఏం చేయాలంట? ఏం అడుగుతున్నాడు మనల్ని ఇక్కడ? నీ దేవుడైన యెహోవాకు 1 భయపడి, 2 నిర్దోషముగా నడుచుకొనుచు, 3 ఆయనను ప్రేమించి, 4 ఆయనను నీ పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయముతో సేవించాలి. ఇది దేవుడు కోరుతున్నాడు. అదే మాట 13వ వచనంలో మనం చూస్తే, నీ మేలు కొరకే ఇవన్నీ. ఎవరి మేలు కొరకి? దేవుని మేలు కొరకు కాదు, మన మేలు కొరకే చెప్తున్నాడు ఈ మాట. నీ మేలు కొరకు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక దేవుడైన యెహోవా నిన్ను ఏం అడుగుతున్నాడట? ఇంతే కదా. ఏమంటున్నాడు? ఇంతే కదా నిన్ను అడిగేది. ఏమడుగుతున్నాడు? 1 భయపడు, 1 ఆయన సన్నిధిలో నిర్దోషంగా నడుచుకో, 3వది ఆయనను ప్రేమించు, ఆయనను సేవించు నీ హృదయపూర్వకంగా అంటున్నాడు. ఇంతే కదా. ఇది దేని కొరకట? మన మేలు కొరకి. నువ్వు ఆయనను ప్రేమించి ఆయన సన్నిధిలో నిర్దోషముగా నడుచుకుంటే, ఆయనను సేవిస్తే, ఆయనకు భయపడితే అది నీకు మేలు. ఇంతే కదా ఆయన నిన్ను అడుగుతున్నాడు అంటాడు. ఇదే మాట మీకా గ్రంథంలో మీకా భక్తుడు మరొక మాట చెప్తాడు. మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం, 8వ వచనం చదవండి. ఏది ఉత్తమమో అక్కడ మోషే ద్వితీయోపదేశకాండంలో చెప్పినటువంటి మాట కొన్ని వందల సంవత్సరాల తర్వాత అదే మోషేను అనుసరిస్తూ మీకా ప్రవక్త చెప్తున్నటువంటి మాట మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఏది ఉత్తమమో? ఓ మనుష్యుడా అంటే ఓ ఆదామా. అక్కడేమన్నాడు? ఓ ఇశ్రాయేలు. మోషే ఏమంటున్నాడు అక్కడ? ఓ ఇశ్రాయేలు, నీవు ఆయనకు భయపడు అంటున్నాడు మోషే అక్కడ. ఇక్కడ నువ్వు మీకా ఏమంటున్నాడు? ఓ మనుష్యుడా, ఓ ఆదామా. అది ఏది ఉత్తమమో అది నీకు తెలియదు. ఏది ఉత్తమమో అక్కడనేమో ఆయన ఏది మేలైనదో అది మేలైనది అంటున్నాడు మోషే. ఇక్కడనేమో ఈయన అది ఉత్తమమైనది అంటున్నాడు. ఆ ఉత్తమమైనది ఏంటిదంట? అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనొచ్చు. 1 కనికరమును, 2
కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి దీన మనస్సు. నీ దేవుని మూడు విషయాలు: ఒకటి న్యాయముగా నడుచుకొనుట, రెండు కనికరముతో ప్రేమించుట, మూడు దీన మనస్సు కలిగి ఆయన ఎదుట నీ ప్రవర్తించుట. నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. ఇంతే కదా. ఏంటిదంట? ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఎంత ఏమడుగుతున్నాడు? ఇంతే కదా దేవుడు మన నుంచి ఆశిస్తున్నది, దేవుడు మన నుంచి డిమాండ్ చేస్తున్నది, లేకపోతే దేవుడు మనల్ని మనలో వెతుకుతున్నది, మన లోపల దేవుడు వెతుకున్నది. ఇప్పుడు మీరు యేసయ్యను చూడండి. యేసు ప్రభు వారి దగ్గరికి ఒకసారి సైనికులు వస్తారు. చదవండి ఆ మాట. ఎక్కడంటే మత్తయి సువార్త బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చినప్పుడు మేమేం చేయాలి అన్నప్పుడు ఆయన ఏం చేయమన్నాడు చూడండి. మత్తయి సువార్త ఇక చూడండి 6వ వచనం నుంచి 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వచనం నుంచి. తమ పాపములు ఒప్పుకొనొచ్చు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. అతడు పరిశీలనలోను సద్దకయ్యులలోను అనేకులు బాప్తిసము ఈ సద్దుకయ్యులు పరిశీలు అనేకులు వచ్చి బాప్తిస్మ పొందడానికి ముందు వారు ఆయనకి ప్రశ్న వేస్తారు. అదే మీరు లూకాసు వార్తలో కూడా చూడొచ్చు ఆ మాట అనుకుంటా. లూకాసు వార్త 3వ అధ్యాయము, లూకాసు వార్త 3వ అధ్యాయము 10వ వచనం నుండి. అందుకు అనులు అలాగా. ఇప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను ఏం చెప్పాడు అక్కడ అంటే, మీరు ఫలించండి, మీరు తగిన ఫలం మారు మనసుకు తగిన ఫలం ఫలించండి, గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉన్నది జాగ్రత్త అని చెప్పినప్పుడు వాళ్ళు అంటున్నారు, అందుకు జనులు అలాగైతే మేము ఏమి చేయవలెను అతన్ని అడగగా అతడు 2 అంగీలు గలవాడు. ఏం చేయాలంట? 2 అంగీలు కలిగిన వాడు ఏమీ లేని వానికి ఇవ్వవలెనని, ఆహారము గలవాడును అలాగే చేయవలనని వారితో చెప్పాను. సుంకరులు వచ్చారు. ఇప్పుడు ప్రజలందరూ అడిగారట, మేమేం చేయాలయ్యా అని అంటే ప్రజలందరికీ చెప్పాడు ఆయన, 2 అంగీలు కలిగిన వాడు లేని వానికి ఇవ్వండి అన్నాడు. ఇప్పుడు సుంకరులు వచ్చి అడుగుతున్నారు. సుంకరులు బాప్తిసం పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలనని అతన్ని అడగగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పాడు. మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దు అని చెప్పి వారితో చెప్పినాడు. సైనికులు వచ్చారు. తర్వాత సైనికులు వచ్చి బోధకుడా మేమేం చేయవలను అంటున్నారు. అతనిని అడగగా అందుకు అతడు ఎవరిని బాధ పెట్టకయు ఎవరిని మీదను మీరు ఎవరిని బాధ పెట్టక ఎవరిని మీద అపనింద వేయక మీ జీతములతో తృప్తి పొంది ఉండు. వీటిలో ఏమున్నదేంట? కనికరము చూపాలి, న్యాయంగా నడుచుకోవాలి. ఏమంటారు? మీరు 2 అంగీలు ఉంటే లేని వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళ మీద కనికరం చూపండి. సైనికులైతే మీరు న్యాయంగా ఉండండి, మీకు వచ్చేదాంతో మీరు తృప్తిగా ఉండండి అంటున్నాడు. సో కాబట్టి ఇక్కడ మెయిన్ ఉద్దేశం, దేవుని యొక్క మెయిన్గా అంటే దేవుని యొక్క గ్రంథం అంతట్లో కూడా ప్రధానమైన విషయాలు ఒక మనిషి నుంచి దేవుడు ఆశిస్తున్నది. అంటే ఆదాములో నుంచి వచ్చిన ప్రతి మనిషి నుంచి దేవుడు ఆశిస్తున్న విషయం ఏంటి అంటే, ఒకటి ఏంటిది? న్యాయముగా నడుచుకొనుట, రెండోది కనికరముతో ప్రేమించుట, మూడోది దీన మనస్సు కలిగి జీవించుట, ఆయన ఎదుట జీవించుట అనే ఈ 3 విషయాలను దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడంట. మీరు మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనాన్ని మీరు గమనించండి. అక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట, శాస్త్రులు పరిచయులతో మాట్లాడుతూ, మీరు దశమ భాగం ఇస్తున్నారు, పుదీనాలో ఇస్తున్నారు, సోంపులో ఇస్తున్నారు, ఆకుకూరల్లో ఇస్తున్నారు, కూరగాయల్లో ఇస్తున్నారు, ఇవి బాగానే ఉంది కానీ ప్రధానమైన విషయాలు మర్చిపోయారు అంటున్నాడు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారట? నువ్వు చెప్పినవన్నీ మేము చేస్తున్నామయ్యా, మేము దశమ భాగాలు ఇస్తున్నాం, కృతజ్ఞత అర్పణలు ఇస్తున్నాం అని ప్రతి చిన్న విషయంలో అవి పాటిస్తూ ఉన్నారు. కానీ అందులో దేవుని యొక్క ఉద్దేశం ఏముంది, దాని వెనక ఆ ఉద్దేశాన్ని మర్చిపోయారు. ఆ ఉద్దేశం ఏంటో ఇక్కడ 23వ అధ్యాయం 23వ వచనంలో చెప్తా ఉంటున్నాడు. ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయాలు ఉన్నవి. ఆ ప్రధానమైన విషయాలు ఏంటి? ఆ మీకా ఏదైతే చెప్పాడో, లేకపోతే అక్కడ మోషే ఏదైతే చెప్పాడో అదే విషయం యేసు ప్రభు వారు చెప్తా ఉన్నాడు. 23
పుదీనాలోను సోంపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయము కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. ఏంటివంటవి? న్యాయమును కనికరమును విశ్వాస్యత నమ్మకత్వమును ఇవి చేయాలి అంటున్నాడు. అవి మానక, కొత్త నిబంధనలో దశమ భాగం ఇవ్వమని ఎక్కడైనా ఉందా? ఇది ఒక పెద్ద ప్రశ్న. కానీ దేవుడు యేసయ్యనే అంటున్నాడు. ఏమని చూడండి అక్కడ, అవి మానకుండా ఇంకేం చేయాలి? మీరు ఏదైతే సోంపులో పుదీనాలో కూరగాయల్లో ఆకుకూరల్లో ఇస్తా ఉన్నారో అది మానక న్యాయమును కనికరమును విశ్వాస్యతను కలిగి ఉండాలి మన జీవితంలో అంటున్నాడు. దేవుని సన్నిధికి వచ్చి చాలా మంది బాగా ప్రార్థన చేస్తారు, దేవుని వాక్యం చాలా బాగా చదువుతారు, దేవుని సన్నిధిలో భక్తి చాలా బాగుంటది. కానీ బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళ జీవితాల్లో న్యాయం ఉండదు. తర్వాత ఏముండదు? కనికరం ఉండదు. ఆ తర్వాత నమ్మకత్వం ఉండదు. నువ్వు చేసే పని దగ్గర నువ్వు నమ్మకంగా ఉన్నావా? నీ ఎదుటికి వచ్చినటువంటి ఏమంటారు, ఏమీ లేనివాడు కనబడినప్పుడు ఒకవేళ నీకు డబల్ ఉంటే, నీకు 2 అంగీలు ఉంటే ఒకటి ఇవ్వగలవా? అది కనికరముతో ప్రేమించుట, మానవత్వం. దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు అంటే, దేవుడు మనల్ని ఏం అడుగుతున్నాడు అంటే న్యాయముగా నడుచుకొనుట. సైనికులారా, మీరెవరిని బాధ పెట్టొద్దు. ఎందుకు బాధ పెడతారు? వాళ్ళ దగ్గర ఏదో వసూలు చేయాలని. మనం బండి వేసుకొని రోడ్ ఎక్కితే రోడ్డు మీద రెడీగా ఉంటారు, వసూలు చేయాలి, ఏదో ఒకటి దొరుకుతుంది. మీరు బాధ పెట్టకుండా ఏం చేయాలంట? మీకు కలిగిన దానితో, మీకు వచ్చే జీతంతో మీరు తృప్తిగా ఉండుడి. అంటే అక్కడ న్యాయము కనికరము దీన మనస్సు అంటే విశ్వాస్యత అనేది దేవుడు మన నుంచి ఆశిస్తున్నటువంటిది. దీనిని మోషే అన్నాడు, తేలికగా లైట్గా చెప్పాడు. ఏమని అంటే, దేవుడు మిమ్మల్ని ఇంతే కదా అడుగుతున్నాడు, ఇదే కదా దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు. ఆయనకు భయపడి ఆయన ఎదుట నిర్దోషముగా నడుచుకుంటూ ఆయనను ప్రేమించి ఆయనను సేవించి ఆయన పూర్ణ హృదయంతో మీరు ఆయనను సేవించాలి, ఇంతే కదా మిమ్మల్ని అడుగుతున్నాడని మోషే అన్నాడు. కానీ మీకా గ్రంథంలో మీకా ప్రవక్త ఏమంటున్నాడు అంటే, ఆయన మీలో ఇది వెతుకుతున్నాడు అంటాడు. డిమాండ్ చేస్తున్నాడట దేవుడు మన నుంచి. దేవుడు మనకు దీవించి, మనకు సంతానం ఇచ్చి, మనకు ఆస్తి ఇచ్చి, సంపద ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చి, దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు? నువ్వు న్యాయంగా నడుచుకో అని డిమాండ్ చేస్తున్నాడు. నువ్వు కనికరము కలిగి జీవించు అని డిమాండ్ చేస్తున్నాడు. నీవు దీన మనస్సు కలిగి నడుచుకో అని దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడట? మన నుంచి డిమాండ్ చేస్తున్నాడు. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో యేసయ్య అంటాడు, ఏమని? శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే. శాస్త్రుల నీతి ఏంటి? వాళ్ళు ఏమంటారు, వీధి మూలల్లో నిలబడి బిగ్గరగా ప్రార్థన చేస్తారట, వారి దశమ భాగం ప్రతి చిన్న విషయంలో ఇస్తారట, వారు ఉపవాసాలు ఉంటారంట, మనుషులకు కనబడవలనని ఏదేదో చేస్తారంట. అయితే వాళ్ళ నీతి కంటే 5వ అధ్యాయం 20వ వచనం మత్తయి సువార్త, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను నీ నీతి అధికము కాని ఎడల పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మన నీతి ఏంగా ఉన్నట? ఒక శాస్త్రి యొక్క నీతి కంటే, ఒక పరిసయ్యుని యొక్క నీతి కంటే, ఒక వేషధారి నీతి కంటే నీ నీతి అధికము కాని ఎడల నీకు పరలోకములో ప్రవేశము లేదు. ఒకవేళ పరలోకంలో ప్రవేశం ఉండాలంటే ఏం చేయాలనో తెలుసా? ఇంకొక లేఖన భాగం చదవండి. అదే మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనం. 7వ అధ్యాయం 12వ వచనం. మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఏం చేయాలన్నట? అలాగుననే మీరును వారికి చేయుడి. ఇలా ఇది చేస్తే ఏమవుతుందంట? ఇది ఏంటిదంట? మొత్తం చదవమ్మా.
ఈ ధర్మశాస్త్రం ఇది ధర్మశాస్త్రము యొక్క ప్రవక్తల ఉపదేశము, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనుసరించిన మార్గము. మోషే అనే ప్రధాన ప్రవక్తలలో పెద్ద ప్రవక్త ఎవరు తెలుసా? మోషే. ఏ ప్రవక్త వచ్చినా మోషేకు టాలీ అవ్వాలి. మోషేకు టాలీ అవ్వకపోతే ఆ ప్రవక్తను రాళ్లతో కొట్టి చంపేస్తారు. తెలుసా ఇశ్రాయేలీలు? హల్లెలూయా. మోషే అనేటోడు ప్రధానమైన ప్రవక్త, ఇశ్రాయేలీలకి ధర్మశాస్త్రమునిచ్చిన ప్రవక్త. మండుతున్న పొదలో నుంచి దేవదూతల ద్వారా ధర్మశాస్త్రాన్ని రాతి పలకల మీద దేవునితో ముఖాముఖిగా మాట్లాడి తీసుకున్న 120 రోజులు 3 సార్లు కొండ మీదకి, 40 సార్లు 40 సార్లు 40 సార్లు 3 సార్లు కొండ మీదకి వెళ్ళి 40 దినాలు ఉండి ధర్మశాస్త్రాన్ని తీసుకున్నటువంటి ప్రధాన ప్రవక్త ఎవరు అంటే మోషే. కొన్ని వందల సంవత్సరాల తర్వాత వచ్చిన మీకా కూడా ఎవరిని కోట్ చేస్తున్నాడు? ఆ మోషేను కోట్ చేస్తూ రాస్తున్నాడు. ఏమని? మోషే ఏది చెప్పాడో, దేవుడు ఏమి ఆశిస్తున్నాడు మానవుని నుంచి అని చెప్పాడో అదే విషయం ఇక్కడ మీకా ప్రవక్త చెప్తున్నాడు. ఈ మీకా ప్రవక్త ఏమంటున్నాడు? న్యాయముగా నడుచుకో, కనికరము కలిగి ఉండు, ఇంకా దీన మనస్సుతో నువ్వు దేవుని ఎదుట నిలిచి ఉండు అంటున్నాడు. ఆ తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత యేసయ్య వచ్చి ఏం చెప్తున్నాడు? మళ్ళీ అదే విషయం చెప్తున్నాడు. ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయాలు న్యాయము కలిగి నడుచుకొనుట, కనికరము చూపుట, విశ్వాస్యతను కనపరచుట. ఇంతే కదా దేవుడు నీ నుండి ఆశిస్తున్నాడు. దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు? ఏం అడుగుతున్నాడు? ఏం డిమాండ్ చేస్తున్నాడు? ఏది మనలో వెతుకుతున్నాడు? ఒకవేళ నీ జీవితంలో న్యాయం లేకపోతే దేవుని కనుదృష్టికి ఆ న్యాయము నీ లోపల వెతుకుతాడు దేవుడు. కనికరాన్ని వెతుకుతాడు దేవుడు. దీన మనస్సును వెతుకుతాడు దేవుడు. నమ్మకత్వాన్ని వెతుకుతాడు మన లోపల దేవుడు. వీటిని వదిలేసి మనం ఇంకా ఏవి ఆచరించినా ప్రయోజనము లేదు. అందుకని యేసయ్య అంటున్నాడు, ఓ శాస్త్రులారా, పరిచయులారా, మీరు ఇవి చేస్తున్నారు మంచిది, కానీ ప్రధానమైన విషయాలు, మూల విషయాలు ఏవైతే మూలంగా ఉన్నాయో వాటిని మనం ఏం చేసామంట? వదిలేసాం. ఆ మూల విషయాలని మనం అనుసరించాలి. వాళ్ళ నీతి కంటే మన నీతి అధికము కావాలి అంటాడు. ఇశ్రాయేలీల నీతి కంటే మీ నీతి ఏం కావాలంట? వాళ్ళకు రోషం తెప్పించాలంట. ఈ రోమపత్రికలో ఉంటుంది. ఇశ్రాయేలీలకి రోషము తెప్పించే అంత భక్తిని మీరు అనుసరించాలి అంటున్నాడు. ఇశ్రాయేలీలకు రోషము తెప్పించే అంతగా దేవునికి మీరు భయపడాలి అంట. ఇశ్రాయేలీలకు రోషం తెప్పించే అంత న్యాయముగా మీరు నడుచుకోవాలి అంట. అప్పుడు రోషం తెచ్చుకొని వాళ్ళట రియలైజ్ అయ్యి, అరే మా దేవుణ్ణి, మా గ్రంథాన్ని వీళ్ళు అన్యజనులైనటువంటి వీళ్ళు ఇంత బాగా అనుసరిస్తున్నారు అని చెప్పి వాళ్ళు సిగ్గు తెచ్చుకొని, రోషం తెచ్చుకొని దేవుని వైపు తిరుగుతారన్నమాట. హల్లెలూయా. అందుకనే ఇతరులు మీకు ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారో మొదట మీరు అది వారికి చేయుడి అనేటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి పర్యావసానాలు ఎలా ఉంటాయంటే, మనము న్యాయముగా నడుచుకుంటే న్యాయానికి సంబంధించిన ప్రతిఫలం పొందుతాం. కనికరమును అనుసరిస్తే కనికరానికి దేవుడు ప్రతిఫలము మనకు ఇస్తాడు. దీన మనస్సు కలిగి ఆయన బలిష్టమైన చేతి కింద మనం నిలిచి ఉంటే ఆ ఒక దీనుడికి రావలసిన ఆశీర్వాదములన్నీ మనకు దేవుడు ప్రతిఫలముగా దేవుడు మనకి ఇస్తాడు. మీరు చదవండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 37వ వచనంలో మనం చూస్తాం, తీర్పు తీర్చకుడి, మీకు తీర్పు తీర్చబడదు అంటాడు. క్షమించండి, మీరు క్షమించబడతారు అంటాడు. ఇయ్యండి, మీకు ఇవ్వబడుతుంది అంటాడు. కనికరము చూపండి, మీరు కనికరించబడతారు అంటాడు. వారి రుణములను క్షమించండి, మీ రుణములు క్షమించబడతాయి అంటాడు. అంటే ఇక్కడ ఏంది? మనము ఒకటి చేస్తే దాని యొక్క ప్రతిఫలం, దాని యొక్క దీవెన, దాని యొక్క ఆశీర్వాదం మనము ఏం చేస్తామంట? పొందుతాం. నువ్వు ఏం చేయకుండా నాకు ప్రతిఫలం రావాలి అంటే రాదు. నీవు నా కట్టడలు, నా ఆజ్ఞలు నువ్వు అనుసరించి నడుచుకొనిన ఎడల, అబ్రహామా నీవు నా మాట వినినందున ఇదిగో నీ సంతానమునందు సకల జనులు
ఏమవుతారు? ఆశీర్వదించబడతారు. సో కాబట్టి ప్రతిఫలం ఎలా వస్తుంది? తీర్పు తీర్చకండి, మీకు తీర్పు తీర్చబడదు. క్షమించండి, మీరు క్షమించబడతారు. ఇయ్యండి, మీకు ఇవ్వబడుతుంది. కనికరం చూపండి, మీరు కనికరించబడతారు. వారి రుణములను క్షమించండి, మీ రుణములు క్షమించబడతాయి. అంటే నీవు ఒకటి చేస్తే దానికి దేవుడు ఒకటి చేస్తాడు. ఈ ప్రాసెస్లో నీ లైఫ్లో ఏముండాలి? న్యాయం ఉండాలి, కనికరం ఉండాలి, తర్వాత దీన మనస్సు ఉండాలి, నమ్మకత్వం ఉండాలి. మనం ఏదైతే ఒక వ్యక్తిని మనం క్షమించే విషయంలో దాని వెనుక న్యాయం ఉండాలి, కనికరం ఉండాలి, దీన మనస్సు ఉండాలి, నమ్మకత్వం ఉండాలి. అప్పుడు దేవుని యొక్క దీవెన మనకు అనుగ్రహించబడుతుంది అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి వీరు మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. మోషే ఏదైతే చెప్తా ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరి వచ్చిన ఆ తరం గతించిపోయింది, కొత్త తరం వచ్చింది. ఆ కొత్త తరానికి మోషే చెప్తున్నటువంటి మాట వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. మీరు ఇలా ఉండండి, దేవునికి భయపడండి, ఆయన్ని ప్రేమించండి, ఆయన్ని సేవించండి. ఇంతే కదా దేవుడు మీ నుండి కోరుతున్నాడు అంటాడు. సో కాబట్టి దేవుడు మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. ఏమని? న్యాయంగా నడుచుకోండి. దేవుడు మనల్లో వెతుకుతున్నాడు అదే విషయం. కాబట్టి మనల్ని ఎంకరేజ్ చేయడానికి ఈ మాటలు రాయబడి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు మనల్ని వెతుకుతూ, మనం రక్షింపబడ్డాం, బాప్తిసం పొందాం, ఇంకా మనం చనిపోతే పరలోకం వస్తుంది, ఇంకా ఫినిష్, ఇంకా మనం ఏం చేయాల్సిన అవసరం లేదన్న దాంట్లో మనం ఉంటాము. కానీ దేవుడట ముందుగానే సిద్ధపరిచిన వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రత పాత్రలమై ఉంటిమి. ఇంకా అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చినవారమై ఉండినప్పుడు సైతమును మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనను క్రీస్తు కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా. అక్కడ ఒక మాట ఉంటుంది, ఏంటంటే దేవుడు ముందుగా సిద్ధపరిచిన క్రియలు చేయడానికి మనము రక్షింపబడ్డాము అంటాడు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఈ మాట ఏమై ఉన్నామట మనం? ఎన్నో వచనం అది? 10వ వచనం. ఓకే. సో కాబట్టి దేవుడు ముందుగా సిద్ధపరిచిన క్రియలు చేయాలి. రక్షింపబడ్డాం, క్రీస్తు యేసు ఆయన మరణ పునరుత్థానముల యందు విశ్వాసం ఉంచి రక్షణలోకి వచ్చాం, నమ్మి బాప్తిసం పొందాం. ఇక అంతా అయిపోలే. ప్రతి ఆదివారం వస్తున్నాం, ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో పాలు పొందుతున్నాం. ఇక అంతా అయిపోలే. ఇంకేముందట? న్యాయంగా నీ లైఫ్లో న్యాయం ఉండాలి, కనికరం ఉండాలి. కనీసం మన ఇంట్లో ఉన్న వాళ్ళ మీద కనికరం చూపండి. ఈ దినాల్లో మనం చూస్తే ఇంట్లో ఎవరైనా ఒక పెద్దవాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ మీద కనీసం కొడుకు కానీ కోడలు కానీ కనికరము చూపించే స్థితిలో లేరు. ఓ బిచ్చగాడు వస్తే బిచ్చమేస్తారు కనికరంతో, కానీ ఇంట్లో ఉన్న అత్తను సరిగా చూడరు. ఎంతమంది ముసలి వాళ్ళు ఈ దినాల్లో బాధపడుతూ ఉన్నారో, కొడుకు ప్రేమకు దూరమై, కోడలి ప్రేమకు దూరమై, మనవరాళ్ళ ప్రేమలకు దూరమై, వారి యొక్క ఆదరణ లేక ఒక పెద్దవాళ్ళకి కావాల్సింది ఏందండి? అంటే రియల్గా మన లైఫ్లో జరిగేటివి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ దినాల్లో ముసలి వాళ్ళ పరిస్థితి ఏంది? ఒక మూలకు పడ్డ ముసలామె పరిస్థితి ఏంది? కనీసం ఇట్లా పట్టుకొని చూడడానికి కూడా ఇష్టపడని, మన ఇంట్లో ఉండి మనతో ఉండి మనల్ని ఏమంటారు, మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి విషయాలు ఏం లేదంట, కనికరం లేదు. రేపు మనం కూడా ముసలిం అయిపోతాం కదా, అప్పుడు మన పరిస్థితి ఏంది? మన మీద ఎవడు కనికరం చూపిస్తాడు? సేమ్ ప్రాసెస్. నువ్వు ఏది విత్తుతావో అదే పర్యవసానం, ప్రతిఫలం నీ జీవితంలో మరలా పొందుకుంటావు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే,
ఆ ముందుగా సిద్ధపరిచిన క్రియలేంటి? న్యాయముగా నడుచుకోవడం, కనికరముతో నడుచుకోవడం, దీన మనస్సు కలిగి ఆయన ఎదుట నిలిచి ఉండడం అనేది దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు. కాబట్టి దేవుడు మన నుంచి ఏదైతే కోరుతున్నాడో, ఇంతే కదా, ఇంతకు మించి నేను నిన్ను ఇంకా ఏమైనా అడుగుతున్నానా, కోరుతున్నానా అని చెప్పి మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి దేవుడు కోరుతున్నది మనల్ని పురుకొల్పడానికి, ఇది మనల్ని పురికొల్పడానికి, మన లైఫ్లో ఉండాల్సిన విషయాలు, ప్రధానమైన విషయాలు, ధర్మశాస్త్ర గ్రంథమంతా, ప్రవక్తల యొక్క సారమంతా, యేసు ప్రభు వారు చెప్పిన విషయం కూడా అదే. ఏంటి అంటే ప్రధానమైన విషయాలు మర్చిపోయి ఏదేదో చేస్తున్నారు మీరు. ఏదేదో చేస్తున్నారు. ఏదేదో కాదు, అది ఉండాలి, ఇది ఉండాలి, ఇది వదిలేసి దాని మీద పడ్డారు. పునాది వదిలేసి కప్పు మీద పడ్డట్టుంది. పునాది ఏంటి? న్యాయము, కనికరము, విశ్వాస్యత, దీన మనస్సు, నమ్మకత్వము అనేది ఒక పునాదిగా ఉన్నవి. దేవుడు చెప్పే మాట ప్రధానమైనది. మనుష్యుడు రొట్టె వలన కాదు, చెప్పండి, మనుష్యుడు రొట్టె వలన కాదు బ్రతికేది, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. ద్వితీయోపదేశకాండం, లేకపోతే మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఆ మాట మనం చూస్తాము. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. సో కనుక దేవుడు మేలైనది మన జీవితంలో అడుగుతా ఉన్నాడు. ఏది ఉత్తమమైనదో నీకు తెలియపరచబడిందని మీకు అంటున్నాడు. ఏది మేలైనదో అది మీకు చెప్పబడింది అని చెప్పి మోషే అంటున్నాడు. ప్రధానమైన విషయాలు ఏంటో ఆ ప్రధానమైన విషయాలు యేసు ప్రభు వారు చెప్తా ఉంటున్నాడు. ముగ్గురు చెప్పే విషయాలు ఒకటే. ఈయన టైం వేరు, ఆయన టైం వేరు, యేసయ్య టైం వేరు. వాళ్ళ ముగ్గురు మధ్యలో కొన్ని వందల సంవత్సరాల గ్యాప్ ఉంది. కానీ ఆ 100 సంవత్సరాల గ్యాప్ ఉన్నా సరే ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు, లేకపోతే దేవుని వాక్యంలో ప్రధానమైన విషయాలు, దేవుడు మన నుంచి కోరుతున్నది, మనలో ఆయన ఆశిస్తున్నది, మన లోపల ఆయన వెతుకుతున్నది ఏంటి అంటే న్యాయం, కనికరం, విశ్వాస్యత. ఇవి ప్రధానమైనటువంటి విషయాలుగా మనం చూస్తున్నాం. పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. సో కాబట్టి ఎందుకు మనం వాటిని అనుసరించాలి? మోషే చెప్పిన కాలం, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశించే ఆ తరం గురించి ఆ తరానికి చెప్తున్నాడు ఆయన. మీకా కాలంలో ఉన్నటువంటి జనాలకు చెప్తా ఉన్నాడు. యేసయ్య కాలంలో ఉన్నటువంటి శాస్త్రుల పరిచయులకు చెప్తా ఉన్నాడు. మరి ఇప్పుడు మనకేంటి సంబంధం? మనము క్రీస్తు యేసు యొక్క రక్తములో కడగబడి నమ్మి బాప్తిసం పొంది ఆయన యొక్క పునరుత్థానమునందు నమ్మిక ఉంచి మనం జీవిస్తూ ఉన్నాం. మనకి ఏంటి సంబంధము అంటే క్రీస్తు యేసునందున్న ప్రతివాడు అబ్రహాము యొక్క కుమారుడై ఉంటున్నాడు, అబ్రహాము యొక్క వారసుడై ఉంటున్నాడు. మనం ఆత్మ సంబంధమైన విశ్వాసులం, మనము ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులం. మోషే ఎవరికి చెప్పాడు? ఇశ్రాయేలీయులకు చెప్పాడంట. మీకా ఎవరికి చెప్పాడు? మనుష్యుడా, ఓ మనుష్యుడా అంటే ఓ ఆదామా అంటే ఓ ఆదాము సంతానముగా ఉన్నటువంటి ఓ మనుష్యుడా అని చెప్పాడు. ఆ మనుషుల మనమే. మన పూలపితరుడైన ఆదాము యొక్క వంశం మనది. మనము ఇశ్రాయేలీయులం. ఎలా ఇశ్రాయేలీయులం అవుతామంటే ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులం మనం. కాబట్టి దేవుడు డైరెక్ట్గా మనతోటే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ తరములో ఉన్న మనతోటే మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఏం అడుగుతున్నాడు? ఇంతే కదా మిమ్మల్ని నేను అడిగేది. ఏం అడుగుతున్నాడు? న్యాయంగా ఉండు, కనికరంతో ఉండు, దీన మనసు కలిగి ఉండు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల
దీన మనస్సు అను వస్త్రంను ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కుడవై ఉండుము. సో కాబట్టి మనము ప్రధానమైన విషయాలని మనము కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు గుర్తుండవలసిన విషయాలు ఇవి. ఏంటంట, మనం పని చేస్తున్నప్పుడు, ఉద్యోగం చేస్తున్నప్పుడు, మనుషుల మధ్యలో మనం తిరుగుతున్నప్పుడు మనకు గుర్తుండవలసిన విషయాలు ఏంటివి? న్యాయంగా ఉండాలి, కనికరముతో ఉండాలి, విశ్వాస్యతతో నమ్మకంగా దీన మనసు కలిగి ఉండాలి. ఈ దీన మనసు కలిగి ఉంటే ఏమవుతుందంట? తగిన కాలమందు దేవుడు హెచ్చించున్నట్లు నువ్వు నమ్మకంగా ఉండు. నువ్వు నమ్మకంగా ఉంటే, నమ్మకంగా ఉన్నావు అంటే నిన్ను తగ్గించుకుంటున్నావు అని అర్థం. సో కాబట్టి ఎందుకు తగ్గించుకోవాలి, ఎందుకు దీన మనసు కలిగి ఉండాలి అంటే, తగిన కాలమందు దేవుడు నిన్ను హెచ్చించున్నట్లు. మనం 37వ కీర్తన ధ్యానం చేస్తున్నప్పుడు, దుష్టులు దుర్మార్గులు వర్ధిల్లుతున్నప్పుడు మీరు వ్యసనపడకుడి అంటాడు. 37వ కీర్తన ధ్యానంలో, వారు వర్ధిల్లుతున్నప్పుడు మీరేమో ఆయాసపడకండి. అరే, నేను ఇంత మంచిగా ఉంటున్నా, నేను ఇంత జాగ్రత్తగా ఉంటున్నా, నేను ఇంత భక్తితో ఉంటున్నా, ఇంత నమ్మకంగా ఉంటున్నా, అయినా దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు. కానీ ఆ దుష్టులను, దుర్మార్గులను, పనికిమాలిన వారిని ఏమో దీవిస్తున్నాడు దేవుడు, వాడు బాగుపడిపోతున్నాడు అని చెప్పి ఎక్కడో మనకు చిన్న బాధ ఉంటుంది. కానీ దేవుడు ఏమంటాడంటే, నువ్వేం బాధపడకు అని 5వ వచనం చదవమా? 5వ వచనం 37:5. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చును. 6వ వచనం, ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నమును వలె నీ నిర్దోషత్వమును ఆయన వెల్లడిపరచును. ఎందుకు దీన మనసు కలిగి ఉండాలి? ఎందుకు ఆయన తగిన కాలమందు దేవుడు మనల్ని హెచ్చించాలంటే, తగిన కాలమందు నీ నీతిని దేవుడు వెల్లడిపరచాలంటే, తగిన కాలమందు నీ యొక్క నిర్దోషత్వాన్ని మధ్యాహ్నం వలె అగుపరచాలి అంటే, నువ్వు ఇప్పుడు ఏం చేయాలంట? నమ్మకంగా ఉండాలి. ఒక టైం వస్తుంది, దేవుడు అట చీకట్లో ఉన్న నేను వెలుగు, నీ వెలుగు, నీ నీతి వెలుగులాగా బయటకు వస్తుందంట, నీ నిర్దోషత్వం మధ్యాహ్నం వాళ్ళు బయటకు వస్తుందంట. అందుకని ఆ విషయాన్ని దేవుడు అక్కడ చెప్తా ఉంటున్నాడు. సో కాబట్టి దేవుని సన్నిధిలో మనము ఎలా ఉండాలి? నిలబడాలి. నిర్దోషం, నమ్మకంగా, న్యాయంగా, కనికరంతో మనం నిలబడితే మంచిది. మీరు చదవండి మీకా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి, నీవు వచ్చి పర్వతములను సాక్ష్యం పెట్టి వాద్యమాడుము, కొండలకు నీ స్వరం వినబడనిమ్ము. తన జనుల మీద యెహోవాకు న్యాయము వ్యాజ్యము కలదు. ఆయన ఇశ్రాయేలీల మీద, ఒక వ్యాజ్యం ఉంది అట దేవునికి ఇశ్రాయేళ్ల మీద. ఆ వ్యాజ్యం ఏంటి? నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, నిశ్చలములైన భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాజ్యము ఆలకించుడి. నా జనులారా, నేను మీకేమి చేసి మిమ్మల్ని ఆయాసపరిచాను? ఏమి చేసి మిమ్మల్ని ఆయాసపరిచాను? ఇంకా నేను మీకేమి చేసి మిమ్ము నేలాగూ ఆయాస పరిచితిని, అది నాతో చెప్పుడి. ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించినప్పుడు దాసగృహంలో నుండి మిమ్మును విమోచించి తిని, మిమ్మును నడిపించుటకై మోషే, అహరోను, మిర్యానులను పంపించితిని. నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు అనుగ్రహించినట్లు నేను ఇన్ని చేశాను కదా. ఇశ్రాయేలు ఎక్కడ ఆగిపోయారంటే, దేవుడు వారికి బలులు ఇచ్చాడు. దేవుడు వారికి ఏం చేశాడు? ఆ బలుల వ్యవస్థ ఒకటి పెట్టాడు. పెడితే ఆ బలుల కాన్నే ఆగిపోయారు. ఏదైనా కావాలంటే ఇది ఒక బలి ఇవ్వాలి, ఆ బలి అర్పణ చేస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు, మనల్ని క్షమిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు అనే దగ్గర ఆగిపోయారు. వీళ్ళు ఎలా ఉన్నారు అంటే,
ఇశ్రాయేలీయులను శపించడానికి బాలాకు తీసుకొని వచ్చిన బిలాములాగా ఉన్నారనమాట. బిలాము వచ్చి ఏం చేశాడంట? వీళ్ళని శపించడానికి ఏం చేశాడు? ఓ పర్వతం మీదకి తీసుకెళ్ళి అక్కడ ఒక యెహోవాకు బలిపీఠం కట్టి దాని మీద ఒక బలి అర్పించి ఇశ్రాయేలును శపించడానికి నోరు తెరిచాడు. దేవుడు ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాడు. మళ్ళీ ఇంకో పర్వతం మీదకి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఒక బలిపీఠం కట్టి మళ్ళీ అక్కడ ఒక బలి అర్పించి మళ్ళీ శపించడానికి నోరు తెరిచాడు. మళ్ళీ అక్కడ ఆశీర్వాదం. ఇట్లా 7 పర్వతాల మీదకి తిప్పాడు బాలాకు రాజు బిలాముని. అంటే దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఏం చేసి మిమ్మల్ని ఆయాసపరిచాను? ఎందుకు నా కట్టడలు నా ఆజ్ఞలు మీరు అనుసరించడం లేదు? అందులో ఏముంది? న్యాయంగా నడుచుకో, కనికరం చూపెట్టు, దీన మనస్సు కలిగి నమ్మకంగా ఉండు. ఇదే కదా నేను మిమ్మల్ని అడుగుతున్నా. అయితే మీరేం చేస్తున్నారు? బలులు అర్పిస్తున్నారు. ఏం చేస్తున్నారు? దహన బలులు అర్పిస్తున్నారు, పాప పరిహారార్థ బలులు అర్పిస్తున్నారు, సమాధాన బలులు అర్పిస్తున్నారు. బలులు అర్పిస్తున్నారు కానీ జీవితంలో ఏ మార్పు లేదు. ఈ బలులు నాకు కావాలా? దేవుడు అంటాడు, మీరు బాలాకులాగా చేస్తున్నారు, బిలాములాగా చేస్తున్నారు మీరు అంటాడు. బిలాము ఎట్లా అయితే వాడికి ఒకటి కావాలి, వీళ్ళని శపించాలి, ఆ శపించడం కోసం వాడు నాకు బలి అర్పించాడు. వాడికి మీకు పెద్ద తేడా ఏం లేదు అంటున్నా. మీకేదో కావాలి, మీరు అందుకే నాకు బలి అర్పిస్తారు. ఏదన్నా ఒకటి కావాలంటే దేవుని దగ్గరికి వస్తాం. నీకు ఏదన్నా ఒకటి కావాలంటే నువ్వు న్యాయంగా నడుచుకో, దేవుడు కోరుతున్నాడు. అది నువ్వు కనికరం చూపెట్టు, నువ్వు నమ్మకంగా ఉండు, అదే దేవునికి కావాలి, అదే ప్రధానమైన విషయం. దాన్ని వదిలేసి ఏం చేస్తున్నాడట? ఈ దశమ భాగం ఏమన్నాడుగా, నేను దశమ భాగం ఇస్తున్నాను, నువ్వు నన్ను దీవించు ప్రభువా, లేకపోతే నేను బలి అర్పిస్తున్నాను, నువ్వు నన్ను దీవించు ప్రభువా. ఇవి కాదు ప్రధానమైన విషయాలు. యేసయ్య అంటున్నారు ఇవి ఉండాలి, కానీ అవి మర్చిపోతున్నారు మీరు. అసలైనవి మర్చిపోయి ఉత్తుత్తాయి పట్టుకుంటున్నారు మీరు. ఈ ఉత్తుత్తాటిని పట్టుకొని ఏం చేస్తున్నారు? డిమాండ్ చేస్తున్నారు నన్ను. అరే ఇవి కాదు నాకు కావాల్సింది, ఇవి కాదు ప్రధానమైన విషయాలు. ప్రధానమైన విషయాలు ఏంటి? ప్రవక్తల యొక్క సారం ఏంటి? ప్రవక్తలందరూ ప్రవచించింది ఈ న్యాయం, కనికరం, విశ్వాసం గురించి. మోషే 5 గ్రంథాలలో చెప్పింది ఈ న్యాయం, కనికరం, విశ్వాసం గురించి. యేసు ప్రభు వాక్యమైనటువంటి దేవుడు శరీరం ధరించి భూమి మీదకి దిగివచ్చి చెప్పింది ఈ న్యాయం, కనికరం, విశ్వాస్యత. దీని గురించి లొల్లంతా దేని గురించి? ఈ మూడింటి గురించే. న్యాయం, కనికరము, ప్రేమ, నమ్మకత్వం, ఇదే దీని చుట్టే తిరుగుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. సో వీటి చుట్టూ అందుకని ఏమంటున్నాడంటే, మీ బలులు నాకు కావాలా? మీరు బిలాములాగా చేస్తున్నారు, మీరు బిలాములాగా అర్పిస్తున్నారు నాకు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. చదవండి ఆ మాట, ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం. అంటే వారు ఐగుప్తు దేశం అంటే పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళడానికి ఎవరి నీతి కారణం? చదవండి మీరు. ఎన్నో వచనం అంటే 9వ అధ్యాయం 4వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తరువాత నేను ఈ దేశమును స్వాధీనపరుచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టనని నీవు అనుకోవద్దు. ఈ జనముల చెడుతనమును బట్టి యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టాను. 9:5. నీవు వారి దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరుచుకుంటకు నీ నీతి అయినను నీ యథార్థతనైనను హేతువు కాదు. ఈ జనముల చెడుతనమును బట్టి యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నాడు. మీరు లోబడనొల్లని వారు కారు కనుక ఈ మంచి దేశమును స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీ నీతిని బట్టి నీకియ్యడని నీవు తెలుసుకొనవలెను. సో ఇక్కడ దేవుడు మనల్ని ఏం అడుగుతున్నాడు, దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడు, దేవుడు మన లోపల ఏం వెతుకుతున్నాడో చూస్తున్నాం మనం.
అందులో దేవుడు ఏమడుగుతున్నాడు? 3 విషయాలు అడిగాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు ఐగుప్తు పాలు తేనెలు ప్రవహించే దేశానికి ప్రవేశించేటప్పుడు ఎవరి నీతిని బట్టి అందులోకి వెళ్ళారు అనేది ఇక్కడ ప్రశ్న. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన ప్రమాణమును బట్టి వెళ్ళారా, లేకపోతే ఆల్రెడీ కనాను దేశంలో ఉన్న జనుల యొక్క చెడుతనమును బట్టి వెళ్ళారా? ఎందుకంటే వాళ్ళు చెడ్డవారు అయ్యారు కాబట్టి వాళ్ళని నిలగొట్టి వీళ్ళని తీసుకొచ్చాడా, లేదా అప్పుడున్నటువంటి ఆ దేశంలో ప్రవేశించడానికి రెడీగా ఉన్నటువంటి ఆ తరం వాళ్ళ యొక్క నీతిని బట్టి వెళ్ళారా? ఎవరి మెరిట్ని బట్టి వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళారు? ఓకే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క నీతిని బట్టి అంటున్నాం, అదొకటి. సో ఇక్కడ అందుకనే వాళ్ళతో ఏమంటాడంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణం చేశాను, కానీ మీ నీతి కూడా ఇక్కడ కావాలి. ఎవరు ప్రవేశిస్తారు అందులో? కాలేబు, యెహోషువలు తప్ప ఎవడు పోడన్నాడు ఆ తరం వాళ్ళు. అంత వచ్చినటువంటి తరం ఐగుప్తులోంచి వచ్చిన వాళ్ళలో వీళ్ళిద్దరు తప్ప ఎవరు పోరు అంటాడు. కానీ అప్పుడున్న తరం కూడా ఏం కావాలి? వారి నీతి కావాలి. తర్వాత అక్కడ ఉన్నటువంటి జనాంగం యొక్క పాపము పండేదాకా వీళ్ళు అరణ్యంలో 40 సంవత్సరాలు తిరిగారు. అది కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళని అక్కడి ఆ దేశమే వారిని ఏం చేసిందంట? వెళ్ళగక్కి వేసింది అనే మాట మనం అక్కడ చూస్తాం. సో కాబట్టి దేవుని యొక్క తన నీతిని బట్టి, అందుకని మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మా నీతిని బట్టి వచ్చామని మీరు అనుకోకండి. మీ నీతిని బట్టి కాదు, మీ పితరుల నీతిని బట్టి కాదు, లేదా అక్కడ ఉన్నటువంటి జనాంగం యొక్క నీతిని బట్టి కాదు, నా నీతిని బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి నీతిని బట్టి అంట? యెహోవా తన నీతిని బట్టి వారికి పాలు తేనెలు ప్రవహించే దేశము ఇచ్చాడు. మనము దేన్ని బట్టి పరలోకం వెళ్తాము? దేన్ని బట్టి పరలోకాన్ని మనం ఈ భూమి మీద అనుభవిస్తాము? మీరు చెప్పండి. ఆ యేసయ్య మరణ పునరుత్థానం బట్టి, ఆయన గార్చిన రక్తమును బట్టి, ఆయన శిలువ మీద చేసిన కార్యమును బట్టి మనము రక్షింపబడ్డాము, మనం నీతిమంతులం అవుతున్నాము అంటాడు. కాబట్టి ఆయనే మన నీతి అయినాడు. నీ క్రియలు కాదు, నీ భక్తి కాదు, నీ విశ్వాసం కాదు, లేకపోతే ఇంకా వేరే ఏదో కాదు. ఆయన నీతిని బట్టి మనము నీతిమంతులం అవుతున్నాము. ఆయన నీతిని బట్టి కొరింథీయులకు రాసిన పత్రికలు మనం చూస్తాం అన్నమాట. ఫస్ట్ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ అధ్యాయం 31వ వచనం. 1వ అధ్యాయం 31వ వచనం. సో కాబట్టి ఆయనే మన నీతి, ఆయనే మన పరిశుద్ధత, ఆయనే మన విమోచన అయి ఉన్నాడు. కాబట్టి మన నీతి ఎవరంట? దేవుడు మన నీతి అయి ఉన్నాడు. పితరుల యొక్క నీతి మనల్ని ఎక్కడికి నడిపించాలంటే దేవుని నీతి దగ్గరికి నడిపించాలి. నీకంటే ముందున్నటువంటి తరాల యొక్క పితరుల యొక్క నీతి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల నీతి అట ఇశ్రాయేలును ఎక్కడికి నడిపించింది అంటే దేవుని నీతి దగ్గరికి నడిపించింది. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి కనానీయుల యొక్క చెడుతనము వీళ్ళని ఎక్కడికి నడిపించింది అంటే దేవుని నీతి దగ్గరికి నడిపించింది. కాబట్టి మన నీతి ఎవరంట? మన ప్రభువైన యేసే మన నీతి. నా ఉపవాసాలను బట్టి కాదు, ఏమండి, ఏమంటారు, నేను త్యాగం చేసే నా బలులను బట్టి కాదు. ఎవరి నీతిని బట్టి? ఆయన నీతిని బట్టి. ఆయనే మనకు నీతి అయి ఉన్నాడు. అదే కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తాము. 2వ కొరింథీ. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. హల్లెలూయా, స్తోత్రం. పాపం ఎరుగని ఆయన మన కోసం ఏమైందట? పాపగా మారాడు. మనల్ని దేవుని నీతిగా. ఇప్పుడు యేసయ్య శిలువ మరణం మనల్ని ఎక్కడికి నడిపియాలి? దేవుని నీతి దగ్గరికి నడిపియాలి. యేసయ్య శిలువ మరణం మనల్ని దేవుని నీతిగా చేయడం కోసము పాపం ఎరగని ఆయన పాపిగా మారినాడు. సో దేవుని నీతి ఏంటి? ఆయన నీతి గలవాడు, ఆయన న్యాయం గలవాడు, ఆయన కనికరం గలవాడు, ఆయన నమ్మదగిన దేవుడు. మళ్ళీ అక్కడికి మనం వస్తాం. ఎక్కడ?
న్యాయము, కనికరము, విశ్వాస్యత అనే వాటి దగ్గరికి దేవుడు నడిపిస్తాడు. కాబట్టి బిలాములాగా మనము ఏదో ఒక బలి ఇచ్చేసి నాకు ఇది కావాలి అని చెప్పి దేవుని దగ్గర డిమాండ్ చేయడానికి లేదు. దేవుని యొక్క ఉద్దేశము ఏదైతే ఉందో దానిని మనము చేసి దేవుణ్ణి డిమాండ్ చేయాలి. హల్లెలూయా. దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని ప్రధానమైన విషయాలు ఏంటి? నిన్ను నీ పొరుగువాన్ని ప్రేమించు. ఇది ప్రధానమైనది. ఆ నిన్ను నీ పొరుగువాన్ని ప్రేమించే విషయంలో న్యాయం ఉండాలి, కనికరంతో ప్రేమించాలి, తర్వాత విశ్వాస్యతతో ప్రేమించాలి. ఇది ప్రధానమైన విషయం. ఆ ప్రధానమైన విషయాన్ని మనము వదిలేస్తున్నామంట. అదే మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. బిలాము అనుసరించిన స్టెప్స్, ఆయన ఏమేం చేశాడో మనం చూస్తాం అక్కడ. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించును. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శిస్తును. ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును. దహన బలులను ఏడాది దూడలన అర్పించి దర్శింతునా. వేల కొలది పొటేళ్లన వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషమును కలుగజేయునా. నా అతిక్రమమైన నా జ్యేష్ఠ పుత్రుని నేనిత్తునా. నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయ. మామూలుగా ఏమంది అంటే దేవుని ఇంప్రెస్ చేయడానికి, మామూలుగా ఒక పర్సన్ ఇంప్రెస్ చేసినప్పుడే మనం వాళ్ళ నుంచి ఏదైనా పొందుకుంటాం. నువ్వు దేవుని నుంచి ఏదైనా పొందుకోవాలంటే నువ్వేం చేయాలి? ఫస్ట్ దేవుడు ఆనందపడే పని నువ్వు చేయాలి. అయితే ఇశ్రాయేల్ వీళ్ళు ఏం చేశారంటే ఏడాది పొట్టేళ్ళు, దహన బలులు తీసుకొచ్చి ఆయన ఇంప్రెస్ చేయాలని ట్రై చేశారు. బిలాం అదే చేశాడు. 7 కొండల మీద 7 బలులు అర్పించి దేవుని ఇంప్రెస్ చేసి, నేను అడిగింది దేవుడు, నేను పలికిందే దేవుడు చేయాలి అని చెప్పి ట్రై చేశాడు. నువ్వు ఇంప్రెస్ చేసే విషయాలు ఇవి కాదు, బలి కాదు. హల్లెలూయా. దేవుడు ఇంప్రెస్ అయ్యేది ఎక్కడ అంటే, దేవుడు ఏదైతే తన మనస్సులో, తన యొక్క చిత్తములో ప్రధానమైన విషయమని కోరుకుంటున్నాడో అవి మనల్ని ఏం చేస్తాయంటే ఇంప్రెస్ చేస్తాయి అన్నమాట. దేవుణ్ణి ఇంప్రెస్ చేస్తాయి అన్నమాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. దేవుణ్ణి మెప్పించగల విషయాలు బలులు కాదు. బలిని నేను కోరువాడును కాదు అంటాడు ఆయన. బలియు అర్పణ నాకు అవసరం అని, నా మాంసం తింటానా అంటాడు ఇంకొక దగ్గర. ఈ ఎడ్ల మాంసం తింటానా, పశువుల మాంసం నేను తింటానా, నాకెందుకు ఇవి అంటాడు. విరిగి నలిగిన మనసే, ఆ చక్కటి మాట ఉంటుంది కీర్తనలో. ఎన్నో కీర్తన అది? 51వ కీర్తన 16వ వచనం. 51వ కీర్తన 16వ వచనం. దేవుడు మన నుంచి ఏం కోరుతున్నాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మన లోపల ఏం వెతుకుతున్నాడు, ఏం డిమాండ్ చేస్తున్నాడు ఆయన. నీవు బలిని కోరువాడవు కావు. నీవు బలిని కోరేవాడవు కాదు, కోరిన నేను అర్పించుదును. బిలాము ట్రై చేశాడు దేవుణ్ణి మెప్పించాలని, ఇంప్రెస్ చేయాలని, ఫెయిల్ అయిపోయాడు. దహన బలు నీకు ఇష్టమైనది కాదు. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టం. దేవునికి ఏది ఇష్టం? విరిగి నలిగిన మనసు. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టం. దీన మనస్సే దేవునికి ఇష్టం. కనికరముతో కూడిన మనస్సే దేవునికి ఇష్టం. న్యాయముగా నడుచుకునే మనస్సే దేవునికి ఇష్టం. దేవునికి ఏది ఇష్టమో అది మనము చేస్తే దేవుడు ఇంప్రెస్ అవుతాడు, దేవుడు ఆనందపడతాడు. కానీ నేడు ఎలా మారిపోయారు జనాలు అంటే, మన భక్తులందరూ ఎలా మారిపోయారంటే, ఆయన నమ్ముకున్నాం, రక్షింపబడ్డాం, బాప్తిసం పొందాం, సంఘ కార్యక్రమాల్లో పాలు పొందుతున్నాం, ఇంకా అయిపోయింది. ఇక మనం ఇంకా మిగతా ఎట్లా ఉన్నా పర్వాలేదు అనే కాడికి వచ్చేసారన్నమాట. అందుకనే చాలా పోలీస్ స్టేషన్లో మనోళ్ళే ఉంటారు. న్యాయం లేదు,
కనికరం లేదు, విశ్వాస్యత లేదు. కానీ దేవుడు అదే కోరుతున్నాడు మన నుంచి. ఏం కావాలంట? విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. 40వ కీర్తన 6వ వచనం. నిత్యములైనను నీవు కోరుటలేదు, ఆ, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. నీవు నాకు చెవులను నిర్మించి ఉన్నావు. దహన బలులైనను పాప పరిహారార్థ బలులైనను నీవు తెమ్మనలేదు. ఆయన తెమ్మనలేదు, ఆయన కోరలేదంట అవి. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను ఎక్కడున్నాడట ఆయన? పుస్తకపు చుట్టలో నన్ను గ్రంథపు చుట్టలో, పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా ఇదిగో నీ చిత్తము చేయడానికి నేను వచ్చి ఉన్నాను. ఏంటి ఆయన చిత్తం? ఇప్పుడు దాకా మనం చూసాం. ఏంటి ఆయన చిత్తం చెప్పండి? న్యాయము, కనికరము, విశ్వాస్యత, దీన మనస్సు అనేవి ఆయన చిత్తం. విరిగి నలిగిన మనస్సు అనేది ఆయన చిత్తం. గర్విష్ఠుల యందు ఆయన ఉండడు, కానీ దీన మనసు కలిగిన వారిని ఆయన ఆ వారి యొద్ద నేను ఉంటానంటాడు. దీన మనసు కలిగిన వారి యొద్ద ఆయన ఉంటాడు. కాబట్టి గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా ఇదిగో నేను వచ్చి ఉన్నాను. నిజంగా గ్రంథపు చుట్టలో ఉన్నాడా యేసయ్య? గ్రంథపు చుట్ట అంటే ఏంటి? గ్రంథపు చుట్టలో ఏముంటాయి అసలు చెప్పండి? ఏముంటాయి? దేవుని మాటలు. ఇంకా కొంచెం తగ్గి చెప్పాలి. దేవుని మాటలు అంటే ఇంకా మనం ఇంకొంచెం పైన చెప్తున్నాం, ఇంకా కొంచెం తగ్గి చెప్పాలి. గ్రంథపు చుట్టలో ఏముంటాయి? ఆజ్ఞలు ఉంటాయి. ఇంకా సమస్త సమస్యలకు పరిష్కారాలు ఉంటాయి. ఇంకా నేను అనుకున్నది రావట్లే. న్యాయ విధులు ఉంటాయి. ఇంకా గ్రంథపు చుట్టూలో అక్షరాలు ఉంటాయి. ఏముంటాయి చెప్పండి? ఏముంటాయి? గ్రంథపు చుట్టూలో ఏముంటాయి? అక్షరాలు ఉంటాయి. ఆ అక్షరాలు లేకుండా ఆజ్ఞలు ఏడ ఉంటాయి, కట్టడాలు ఉంటాయి. యేసయ్య ఏమన్నాడంటే నేనే మొదటి అక్షరం, నేనే చివరి అక్షరం అన్నాడు. అల్ఫా నేనే, ఒమేగా నేనే, అలఫ్ నేనే, తౌ నేనే అన్నాడు. మొదటి అక్షరము నేనే, చివరి అక్షరము నేనే. ఎక్కడున్నాడట ఆయన? గ్రంథపు చుట్టలో ఉన్నాడట. అందుకని యేసయ్య ఎమ్మాయి మార్గంలో వస్తున్నటువంటి వాళ్ళతో తిరిగి లేచిన తర్వాత ఇద్దరు మనుషులు ఎమ్మాయి మార్గంలో నడుచుకుంటూ వస్తే వాళ్ళతో మాట్లాడుతూ అంటుంటాడు. ఏమని? మోషే గ్రంథములో, కీర్తనల గ్రంథములో, ప్రవక్తల గ్రంథాలలో నన్ను గూర్చి, లేఖనాలలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను మరణించి చనిపోయి తిరిగి లేచాను అని వాళ్ళకి చెప్తాడు. లూకాసు వార్త చివరి అధ్యాయం 27వ అధ్యాయంలో ఉంటాయి ఆ మాటలు. కాబట్టి గ్రంథపు చుట్టలో ఆయనను గురించి వ్రాయబడి ఉన్నది. ఇంకా ఏమంటాడు? నేనే ఆది, నేనే అంతము, నేనే మొదటక్షరము, నేనే చివరక్షరము, నేనే అల్ఫా, నేనే ఒమేగా. ఆయన యేసయ్య ఆ అక్షరమైనటువంటి ఆయన శరీరం ధరించి భూమి మీదకి వచ్చాడు. దేనికోసం అంటే న్యాయము, కనికరము, దీన మనస్సు అనే విశ్వాస్యత, నమ్మకత్వాన్ని మనకు నేర్పించడానికి వచ్చాడు ఆయన. అది లేకపోతే ఇక మనం వేరే ఏం చేసినా వ్యర్థమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండోది, అదే బిలాము ఇశ్రాయేలీలను చూసి, ఓ యాకోబు నీ గుడారము ఎంత రమ్యముగా ఉన్నది అంటాడు. లక్షల మంది గుడారాలు అక్కడ ఉన్నాయి. కానీ బిలాము ఎలా చూసాడంటే దాన్ని, ఒక్క గుడారం లాగా ఉన్నారు మీరంటాడు. హల్లెలూయా. ఏం చూస్తున్నారు అక్కడ? ఒక యూనిటీని చూస్తున్నారు. ఒక్క గుడారం లాగా వారు ఉన్నారు. ఇది ఉత్తమమైనది, ఇది మేలైనది అంటున్నాడు. ఏది ఉత్తమమైనది? మీరు ఒకటై ఉండుట ఉత్తమమైనది అంటాడు. ఓ కుటుంబం ఒకటై ఉండాలి, ఓ సంఘం ఒకటై ఉండాలి. ఒకటిగా ఉండడం అనేది ప్రధానం. ఒక విషయం మీద ఉండడం ప్రధానం. అందుకనే మన సహవాసంలో
దేవుని వాక్యాన్ని మనం అలా ధ్యానం చేస్తూ ఉన్నాం. వారమంతా అందరూ ఒక పోర్షన్ ధ్యానం చేయాలి. చేస్తే అందరూ ఒకే టాపిక్లో ఉంటారు, ఒక పేజీలో ఉంటారు. అందుకని ఎఫెసీ పత్రికలో రాసిన మాట ఏంటంటే, విశ్వాస విషయంలో, దేవుని గూర్చిన జ్ఞాన విషయంలో మనము ఏకత్వం పొందాలి. ఎప్పుడు పొందుతాం? నా ఇష్టం వచ్చినట్టు నేను చదువుకుంటూ వెళ్ళిపోతా, నా ఇష్టం వచ్చినట్టు నేను చదువుకుంటూ వెళ్ళిపోతా, నా ఇష్టం వచ్చినట్టు నేను వినుకుంటూ వెళ్ళిపోతా, నువ్వు ఒక దారి నేను ఒక దారి. హల్లెలూయా. ఏకత్వం ఎలా వస్తుంది అంటే, అందరము ఒక విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మన లైఫ్లో ఏకత్వం అనేది వస్తుంది అన్నమాట. ఓ యాకోబు, నీ గుడారము ఎంత రమ్యముగా ఉన్నది, నీ గుడారము అంటాడు. ఒక్క గుడారాన్ని చూసినట్లుగా ఆయన చూసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ దాపరికాలు లేని సామాజిక వ్యవస్థ మన జీవితాలలో ఉండాలి. దాపరికాలు లేని న్యాయం అంటే ఫ్రాంట్గా ఉండాలి, న్యాయంగా ఉండాలి, కనికరంతో ఉండాలి, విశ్వాస్యతతో ఉండాలి. అది దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు, అది డిమాండ్ చేస్తున్నాడు దేవుడు మన నుంచి. దాన్ని వెతుకుతున్నాడట ప్రతి మనిషిలో. ఒక్కడైనా నాకు దొరుకుతాడా? ఆకాశం నుండి ఆయన వెతుకుతున్నాడు అనే మాట కీర్తనలో మనం చూస్తాం. ఎవరి కోసం అంట? యథార్థవంతుల కోసం వెతుకుతున్నాడంట. బలులు అర్పించే వాళ్ళ కోసం కాదు, దశమ భాగాలు ఇచ్చే వాళ్ళ కోసం కాదు, లేకపోతే ఇంకేదో విశ్వాస సంబంధమైన ఆచారాలను ఆచరిస్తున్న వాళ్ళ కోసం కాదు. ఎవరి కోసం అంట? యథార్థవంతుల కోసం. కాబట్టి దేవుడు ఏం కోరుతున్నాడో దానిని చేయడానికి మనము ఏం చేయాలంట? మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఓ మనుష్యుడా, ఓ ఆదామా, ఓ ఇశ్రాయేలు, ఓ ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు, ఇంతే కదా దేవుడు నిన్ను కోరేది. ఏంటంట చెప్పండి, మీరు చెప్పాలి. ఇప్పుడు ఏంటి, ఏం కోరుతున్నాడు చెప్పండి? న్యాయము, కనికరము, విశ్వాస్యత, దీన మనస్సు, నమ్మకత్వము. 3 విషయాలే. న్యాయం, కనికరం, దీన మనస్సు అంటే అందులో విశ్వాస్యత, నమ్మకత్వం వస్తుంది. కాబట్టి అటువంటి మన జీవితాలలో దేవుడు ఇష్టపడేవి అనుసరిస్తూ, యేసయ్య అంటున్నాడు ఏమని? గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా, ఇదిగో నీ చిత్తము చేయడానికి నేను వచ్చి ఉన్నాను అంట. దాన్ని చేయడం కోసం ఆయన చచ్చిపోయాడు. చచ్చిపోతూ శిలువ మీద చివరి మాటలలో ఏమంటాడు? తండ్రి, వీరేం చేయించున్నారో. ఎంత కనికరం కలిగినాడు అండి అసలు. తనను చంపే వారి మీద ఆ మాట, ఎంత కనికరం ఉంటే ఆ మాట బయటకు వస్తుంది. తండ్రి, వీరిని నాశనం చేయి అనలేదు. తండ్రి, అంటే వీరు ఏం చేస్తున్నారు, వీరు తెలియక చేస్తున్నారు, వీరిని క్షమించు. తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుడు మన నుండి ఆశిస్తున్న విషయాలు, దేవుడు మన నుండి కోరుతున్న విషయాలు, మనలో ఆయన వెతుకుతున్న విషయాలు, న్యాయము కలిగి మన లైఫ్లో ఉండడం అనేది, న్యాయం విషయంలో మనం ఒక ఒపీనియన్ కలిగి ఉండాలి. నీ డబ్బులను న్యాయంగా వాడాలి, నీ ప్రవర్తనలో న్యాయం ఉండాలి. న్యాయము లేని జీవితాన్ని దేవుడు కోరట్లేదు. కనికరం ఉండాలి. అవసరతలో ఉన్న వారికి మనం చేయగలిగింది, కనికరం ఉంటేనే చేయగలం. న్యాయం ఒక్కటి ఉండి కనికరం లేకపోతే నడవదు. న్యాయం ఉండాలి, కనికరంతో ఉండాలి. న్యాయము, కనికరం ఉండి మరి దీనత్వం లేకపోతే నడవదు. ఈ 3 మన లైఫ్లో కలిగి ఉండాలి. ఈ 3 కలిగి అబ్రహాము ఇతరుల కోసం ప్రార్థన చేశాడు. సొదొమ, గొమొర్రా పట్టణాలు నాశనం అయిపోతుంటే వారి పక్షముగా విజ్ఞాపన చేశాడు.
మోషే ఇశ్రాయేలీలు దేవునికి వ్యతిరేకంగా తిరిగి బంగారు దూడం చేసినప్పుడు అయ్యో వారిని క్షమించయ్యా అని చెప్పి వారి పక్షముగా అవసరమైతే నన్ను నీ గ్రంథంలోంచి తీసేయని మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సో కాబట్టి ఇతరుల కోసము ప్రార్థన చేయడం అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం. నీ లైఫ్లో న్యాయం ఉంటే, కనికరం ఉంటే, నమ్మకత్వం ఉంటే, దీన మనస్సు ఉంటే నువ్వు తప్పకుండా ఇతరుల కోసం, వారి క్షేమం కోసం ప్రార్థన చేస్తాము. నీకు నీవుగా అడవి గాడిదలాగా ఇస్మాయిలులాగా నీవు బ్రతకడం దేవుని చిత్తం కాదు. అందరితో కలిసి బ్రతకడమే దేవుని చిత్తం. అందరి కొరకు ప్రార్థన చేయడమే దేవుని చిత్తం. ఇతరుల కొరకు పూటబడే వాళ్ళే ప్రార్థన చేయగలరు. వారే దీన మనసు కలిగిన వారు. దయగలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలు. ఈ మంచి సమయాన్ని మీరు మా కొరకు అనుగ్రహించినారు. ఇంతే కదా నేను నిన్ను అడుగుతున్నది. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన సన్నిధిలో నిర్దోషముగా నడుచుకొనుచు ఆయనను ప్రేమించి నీ పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో ఆయనను సేవించవలను. ఇది మేలైనది. ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడని మోషే ఆ తరముతో మాట్లాడిన మాట. ఆ తరువాత కొన్ని వందల సంవత్సరాలకి భక్తుడైన మీకా ప్రవక్త, ఓ మనుష్యుడా, ఆదామా, ఉత్తమమైనదేదో నీకు చెప్పబడింది. న్యాయము, కనికరము, దీన మనస్సు. ఇంతే కదా నిన్ను దేవుడు డిమాండ్ చేస్తున్నాడు, వెతుకుతున్నాడు నీలో. ఆ తర్వాత మా ప్రభు అయిన యేసుక్రీస్తు శాస్త్రులు పరిచయులతో చెప్పిన మాట, ఇవి మానక ప్రధానమైన విషయాలైన న్యాయము, కనికరము, విశ్వాస్యత ఇవి చేయవలెను అని. ప్రభువా, మేము వాటిని అనుసరించినట్లు, అవి మా జీవితంలో ఉండునట్లు సహాయం చేయండి. ఏదో మేము కొన్ని విషయాలు చేస్తూ నీ నుంచి వేరే ఆశిస్తున్నామేమో. ఏది నీ చిత్తమో దానిని చేసి నీ దగ్గరికి రావడానికి నీ కృప దయచేయమని ఈ సమయాన్ని దీవించినందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరము అదే రీతిగా ఉన్నట్లయితే ప్రభు శరీరం